ఓకే, అందరికీ నమస్కారం అండి. ఆదోని జీజీహెచ్ ఇప్పుడు విజిట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే మనకి ఇక్కడ ఓపీ ఎక్కువ ఉంది, అంటే రోజుకి 600 నుంచి 700 మంది పేషెంట్స్ వస్తూ ఉన్నారు. తర్వాత స్టాఫ్ కొంచెం, అంటే మనకి డాక్టర్స్ కొరత ఉంది, ఒక 65 మంది. అలాగే స్టాఫ్ నర్సెస్ కూడా కొంత కొరత ఉంది, పారామెడికల్ స్టాఫ్ కూడా. సో దాన్ని ఎలా అడ్జస్ట్ చేయాలి అని చెప్పి ఒకసారి డిస్కస్ చేస్తున్నాము. అదర్వైజ్ మిగతా అన్ని కూడా ఇక్కడ బాగున్నాయండి. శానిటేషన్ కూడా పబ్లిక్తో మాట్లాడడం జరిగింది, వార్డ్స్లో పేషెంట్స్ అందరూ కూడా దే ఆర్ సాటిస్ఫైడ్. డాక్టర్స్ కూడా మాకు 3 సార్లు వస్తున్నారు, మందులు కూడా కరెక్ట్గానే ఇస్తున్నారని చెప్పారు. అండ్ భోజనం కూడా బాగానే ఉందని చెప్పారు. సో టాయిలెట్స్ ఒక్కటి కొన్ని రిపేర్స్ ఉన్నాయి, టాయిలెట్స్ అయితే కొంచెం బాగాలేవు. సో కంపల్సరీగా రిపేర్స్కి ఎంత అమౌంట్ అవుతుంది, ఇప్పుడు ఏపీఎంఎస్ఐడిసి స్టాఫ్ని కూడా తీసుకొని వచ్చాము కాబట్టి ఒకసారి ఎస్టిమేట్స్ ఇస్తే ఎలా మనం ఆ ఫండ్స్ తెచ్చుకోవచ్చు, ఎక్కడి నుంచి తెచ్చుకోవచ్చు అనేది ఒకసారి చూస్తాం. ముఖ్యంగా ఏంటంటే కొంచెం స్టాఫ్ కొరత ఒకటి, టాయిలెట్స్ ఒకటి ఇబ్బంది అయితే ఇక్కడ ఉంది. సో ఇది ఎలాగా మనం దాన్ని రిజాల్వ్ చేయాలి అనేది ఒకసారి మేము చూస్తామండి. దానికోసం ఇవాళ విజిట్ కూడా వచ్చాను. నిన్న కూడా జీజీహెచ్ సూపరింటెండెంట్ గారు నా దగ్గరకు వచ్చి కొన్ని సమస్యలు చెప్పారు. సో ఇవన్నీ ఎలా సార్ట్అవుట్ చేయాలి అనేది యాజ్ అ పార్ట్ ఆఫ్ దట్ డిస్కషన్ ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది. అదర్వైజ్ పబ్లిక్ అయితే మాత్రం డాక్టర్స్ అంతా కూడా చాలా బాగా చూసుకుంటున్నారు. మాకు ఎక్కడ బయట ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్ళినా మాకు చాలా వరకు తగ్గట్లేదు, ఇక్కడే మాకు బాగా తగ్గుతుంది. ముఖ్యంగా ఏంటంటే ఈ ఏరియాలో చూస్తే మనకి సెల్యులైటిస్ కేసెస్ ఎక్కువ ఉన్నాయి. ఆ కేసెస్ అన్ని సెప్టిక్ అయ్యే కేసెస్ కాబట్టి చాలామంది బయట ప్రైవేట్లో కూడా తీసుకునే అవకాశం లేదు, రిస్క్ తీసుకోరు. కాబట్టి ఇక్కడ వీళ్ళు చాలా బాగా డాక్టర్స్ అయితే ట్రీట్ చేస్తున్నారు. అది ఒకటి చాలా సంతోషకరమైన వార్త. ఇటీవల పాము కార్డులు ఎక్కువ వస్తున్నాయి మేడం కేసెస్, బట్ సీరియస్ కండిషన్స్ ఉన్నవి కర్నూలు రెఫర్ చేస్తున్నారు మేడం. మెడిసిన్స్ మేడం అదే ఒకసారి ఆ మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయి, ఏవి లేవు, అసలు లేవా ఏంటా అనేది ఒకసారి కూడా అది కూడా చెక్ చేస్తామండి. ఏదేమైనా సరే డ్రగ్స్ నేను ఇంతక ఫార్మసీకి వెళ్ళి అడిగినప్పుడు కూడా స్టాక్ అంతా సరిపోయింది అని చెప్పారు. నేను ఏపీఎంఎస్ఐడిసి స్టాఫ్తో కూడా మాట్లాడాను, స్టాక్ సఫిషియెంట్గా పంపిస్తామని చెప్పారు. మనకి సిటీ స్కాన్ అట్లాంటివి ఏమైనా చిన్నవి ఉన్నా బయట పోవాల్సి వస్తుంది. దాదాపు 1000 రూపాయలు ఖర్చు. అంటే ఇంతవరకు కొంచెం పీపీపీ మోడ్ వెళ్ళొచ్చు అని చెప్పి ఆగారు. సో ఇప్పుడు చూడాలండి, వీ హ్యావ్ టు. నేను అన్ని కూడా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తాను మేడం. 108 డైరెక్ట్గా ప్రైవేటు స్కానింగ్ ఆపరేటర్కి తీసుకెళ్తున్నారు పేషెంట్లు అని చెప్పి కంప్లైంట్ వస్తుంది. ప్రైవేట్ ఆర్బిడి మేడం, స్కానింగ్ సెంటర్, ప్రైవేట్ స్కానింగ్ సెంటర్స్. ఓకే, ఇది నా దృష్టికి రాలేదండి, నేను ఒకసారి పరిశీలిస్తాను. థ్యాంక్ యూ. మాకు ఎవరైనా దాతలు ఉంటే పెట్టడానికి సిటీ స్కాన్ లాంటివి ఏదైనా ఉంటే చెప్పండి కొంచెం దయచేసి. దాతలు ముందుకు వస్తే ఇంకా కొంచెం ఇంప్రూవ్ చేయగలుగుతాం. మెయిన్ స్కానింగ్ ఒక్క రోజుకి వచ్చి 600 నుండి 800 స్కానింగ్ జరుగుతుంది మేడం. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు మేడం. స్కానింగ్ సెంటర్ ఒకటి కావాలి సార్.